ఈ మామగారికి డ్రింక్ వీక్నెస్ ఉంది కాబట్టి వాడి ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని హరినాథరావు క్యారెక్టర్ ద్వారా ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంత ఇది ఉంది అని తెలుసుకుని కుర్రవాడి వీక్నెస్ తెలుసుకుని ఆ వీక్నెస్ని వాడు ఎక్స్ప్లాయిట్ చేసి ఎంత స్కీమ్ చేశాడు. అంత సందర్భంలో కూడా విజయశాంతి కూడా ఎప్పుడు తిట్టదండి. బాబా విజయశాంతి క్యారెక్టర్ మీరు యాక్చువల్గా తను ఇంత త్యాగం చేసింది, తల్లి కాలేదు జన్మలో, వీడు పెంచుతోంది. చరణరాజు పంపించిన క్యాసెట్ ఒకటి పంపిస్తాడు వాడు, అది చూస్తూ ఉంటుంది. ఆ సీన్ కనుక చూస్తే ఆ అమ్మాయి ఒక ఆడదిగా సహజంగా ఉండేటువంటి ఒక యాజిటేషన్, అయ్యో బిడ్డ ఇలా అయిపోతున్నాడే అని చెప్పి కుమిలిపోతున్నట్టు కనిపిస్తుంది బాయిలంగుల ఫేస్లో. చూస్తున్న కొద్దీ అలా ఏమిటిది ఇలా అయిపోతున్నాడు అనిపిస్తుంది. చిరంజీవిని చూస్తే నిబ్బరంగా ఉంటాడు, అద్భుతంగా చేశాడు అక్కడ. దే ఆర్ ఆల్ టెక్స్ట్ బుక్ షార్ట్స్ నన్ను అడిగితే. అంటే నేనంటే బాగుండదు ఆ మాట, ఏదో కాకాపడుతున్నాడు అనుకుంటారు, కానీ అది యాక్చువల్గా ఒక మగవాడికి ఉండేటువంటి కార్యసాధకుడుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఊరిలో రియాక్ట్ అయిపోయి ఇప్పుడు వీడు కూడా బాధపడిపోయి దీన్ని ఎలా పరిష్కారం చేయాలి, ఈ తాత్కాలికంగా చూస్తున్నంతసేపు వీడు రియాక్ట్ అయిపోయి బాధపడిపోయి అలా ఉండదు. అంత నిబ్బరంగా చూస్తాడు, నిబ్బరంగా అలా చూస్తూనే ఉంటాడు. ఆ లుక్లోనే ఎక్కడెక్కడో లోపలంతా పనిచేస్తుంది బ్రెయిన్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక దర్శకుడుగా, ఒక గురువు గారిగా, ఒక పితృవాత్సల్యంతో అటు 3 రకాలుగా నేను ఆయన గురించి చెప్పినప్పుడు పితృ సామాన్లు అన్నమాట ఎందుకు అన్నాను అనేది తర్వాత చెప్తానంటూ నేను అన్నాను. అది స్వయం కృషి సినిమా షూటింగ్ జరుగుతుండగా నేను ఏదైనా సాంగ్స్ నెక్స్ట్ ఉన్నాయి చేసేందుకు అనుకున్నప్పుడు నన్ను నేను డైట్ చేస్తూ చాలా ట్రిమ్గా ఉండటం కోసంగాను బాడీ తగ్గించుకోవడం కోసంగా మధ్యాహ్నం పూట ఇంకేమి తినకుండా అలాగే పడుకునేవాడిని. బ్రేక్ అనగానే కంచిలో షూటింగ్ జరుగుతుంది, శివుడి టెంపుల్. అక్కడ బ్రేక్ అన్నారు డైరెక్టర్ గారు. ఓ చోట వెళ్ళి నిద్రపోయాను. పడుకుతా చిరంజీవి అని తిన్నాడా అని అడిగారంట ఆయన, ఏడు నాగేశ్వరరావు గారు. ఆయన ఏం తినట్లేదండి, డైటింగ్ అంట, ఏం తినట్లేదు అని. ఏంటది ఏం తినకుండా వచ్చి షూటింగ్ చేయడం అనేది అతనికి ఏం కంఫర్టు, అతనితో అలా ఉండి ఆకలితో ఉన్న వాటితో చేయించుకోండి, నాకేంటి బాగుండదు, అన్నం బట్టరని అని చెప్పేసి తీసుకుని ఆయనే పెరుగన్నం కలిపి చేతితోటి ఇది చెప్పండి అని తింటారు సార్ అని, నేను కలిపాను అని చెప్పండి తింటాడు అని చెప్పి అది పెట్టారు. నేను లేచిన తర్వాత టూగా ఎప్పుడో రెడీ అయిన తర్వాత మేకప్ వేసుకుంటే సార్ డైరెక్టర్ గారు మీకు అన్నం కలిపించారు. ఏంటి ఎందుకయ్యా కలిపించారు సార్? ఆయన కలిపించారా? అవును ఆయనే కలిపించి నేనే కలిపించాను తినమను అనేసరికి ఒక్కసారిగా నాకు ఒక కళ్ళు చెమర్చినాయి. అంత కన్సర్న్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే తినమని అన్నం పెడతారు, తినమని అడుగుతారు, బలన్నం పెడతారు, తినదాకా నేను షూటింగ్ ఇవన్నీ ఉండొచ్చు, అంత కన్సర్న్ వాడు. బట్ కలిపి పెట్టడం అన్నది ఆ పితృవాత్సల్యంతో ఉండే వాళ్ళు తప్ప ఎందుకు అంత ఆత్మీయత, ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత ఇది అనేది
నాకు వారి పట్ల ఆ వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత ప్రేమ, ఆ పితృవాత్సల్యం రావడానికి అక్కడ ట్రిగ్గర్ అయింది అని అనుకుంటాను నేను. అప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఆయన అంటే నాకు అంత ఆత్మీయత, అంత ఆప్యాయత. ఇంకే డైరెక్టర్ తోటి ఎవరితో నాకు అంత అనుబంధం లేదు. వేరు వేరు స్థాయిలో ఉంటాయి తప్ప ఈ స్థాయిలో నాకు మరొకటితో లేదు, ఆయనతోటే ఉంది. అదొక శివుడు ప్రాంగణంలో శివుడు కల్పించినటువంటి ఒక మహాప్రసాదం తిన్నాను. అద్భుతం, అద్భుతం. కె. విశ్వనాథ్. కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తాను దర్శకత్వం వహించిన ప్రతి చిత్రము ఆబాలగోపాలాన్ని అలరించాలన్నది ఆయన నిరంతర తపన. అందుకే ఆ చిత్రాలకు అంతటి ప్రేక్షకాదరణ, అన్ని అవార్డులు. దర్శకుల్లో హిమ శిఖరంగా ఎదిగిన కాశీనాథుని విశ్వనాథుడు తెలుగు సినీ రంగానికి జాతీయ స్థాయిలో అవార్డుల కొరతను తీర్చిన ఘనాపాటి. 1966లో అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన ఆత్మగౌరవం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ కాంస్యనంది అవార్డు వచ్చింది. ఆ తరువాత చెల్లెలి కాపురం 1971, కాలం మారింది 1972, శారద 1973, జీవన జ్యోతి 1975, శంకరాభరణం 1979, స్వాతిముత్యం 1986, శృతి లయలు 1987, స్వర్ణ కమలం 1988లో ఉత్తమ చిత్రాలుగా బంగారు నంది అవార్డులను కైవసం చేసుకోవడంతో పాటు అనేక వ్యక్తిగత అవార్డులను సైతం అందుకున్నాయి. ఓ సీత కథ చిత్రం వెండి నందిని, సాగర సంగమం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు చిత్రాలు కాంస్యనందుల్ని కైవసం చేసుకున్నాయి. స్వాతి కిరణం ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా 1992వ సంవత్సరానికి గాను ఎన్నికై బంగారు నందిని అందుకుంది. జాతీయ స్థాయిలో జాతీయ సమగ్రతను ప్రబోధించిన ఉత్తమ చిత్రంగా 1982వ సంవత్సరంలో సప్తపది చిత్రం నర్గిస్ ద జాతీయ అవార్డును అందుకుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా సాగర సంగమం, స్వాతిముత్యం, శృతిలయలు, స్వరాభిషేకం చిత్రాలు కేంద్ర ప్రభుత్వంచే అవార్డులను అందుకున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన శారద, ఓ సీత కథ, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, సిరివెన్నెల, శృతిలయలు, ఆపద్బాంధవుడు చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఈ ఘనాపాటిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న ఈ సినీ భీష్ముడికి గౌరవ డాక్టరేట్ సైతం లభించింది. తెలుగుదనాన్ని, సంస్కృతిని పరిఢవిల్లజేసే అజరామరమైన చిత్రాలను ఎన్నెన్నో నిర్మించిన ఈ దిగ్దర్శకుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నంది అవార్డుల సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే రఘుపతి వెంకయ్య అవార్డుకి 1991వ సంవత్సరానికి గాను ఎంపిక చేసి ఘనంగా సత్కరించింది. అసలు యాక్చువల్గా ఒక సినిమా, మీరు ఆ సినిమా పేరు కూడా వినుండరు కానీ, ఒక ఫైట్ వచ్చింది దాంట్లో డివిఎస్ రాజు గారి సినిమాలో. ఆ ఫైట్ వరకు నేను షూట్ చేసేసి అది మన కేఎస్ఆర్ దాస్ గొప్ప చెప్పేశాను, నాయన ఈ ఫైట్ నువ్వు తీసే, నాకు చేత కాదు, నాకు తెలియదు. అక్కడి నుంచి అతను టేక్ ఓవర్ చేశాడు. ఇది హిస్టరీలో గమ్మత్, అదొక గమ్మత్ అయిన, నా జీవితంలో అదొక గమ్మత్తైన మలుపు.